మోడర్న్ సైన్స్ మనకు నేర్పిందంతా సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అంటే మీరు నమ్ముతారా? ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు స్వామి వివేకానంద గారు చెప్పారు. హీఈస్ 100% రైట్. జస్ట్ ఆలోచించండి, ప్లూటో ఒక గ్రహమా కాదని ఇప్పటికీ సైంటిస్టులు కొట్టుకుంటున్నారు. కానీ మన వేదాస్లో దీని గురించి ఎప్పుడో చెప్పేశారు. ప్రపంచం మెచ్చిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ఆయనకి ఆ ఫార్ములాస్ ఏ ప్రొఫెసర్ కూడా చెప్పలేదు. స్వయంగా నామగిరి దేవి కళ్ళల్లో చెప్పిందని ఆయనే అన్నారు. కానీ ఇది మాత్రమే కాదు, ఫర్ సెంచరీస్ బైబిల్ని ఫాలో అయ్యే వెస్ట్ వాళ్ళు ఈ ఎర్త్ మొత్తం ఫ్లాట్గా ఉందనుకునేవాళ్ళు. కానీ మన వరాహ పురాణంలో వేల సంవత్సరాల క్రితమే విష్ణుమూర్తి గుండ్రటి భూమిని ఎత్తినట్లు చూపించారు. ద ఎవిడెన్స్ వాజ్ ఆల్వేస్ హియర్. అండ్ ద మోస్ట్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఆఫ్ ఆల్, ఈ మొత్తం విశ్వం షేప్ ఏంటో తెలుసా? ద షేప్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ శివలింగ్. అంటే మీరు శివుని దండం పెట్టుకున్న ప్రతిసారి మీకు తెలియకుండానే ఈ విశ్వాన్ని పూజ చేస్తున్నారు. సో మన దగ్గర ఉన్న కాస్మిక్ నాలెడ్జ్ ముందు వాళ్ళది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ మాత్రమే. ఆ నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు 5 పాయింట్స్ అయితే చెప్తాను. అవేంటంటే ద సోలార్ సిస్టమ్, మన మోడర్న్ సైన్స్లో ఏముంది, మన వేదాస్ ఏం చెప్పాయి, మనలో ఉండే యాటమ్స్ గురించి, వేదిక్ మ్యాథమెటిక్స్ ఎలా వచ్చిందని, మనకి అందరికీ ఇష్టమైన శివుడి గురించి, మన ఎర్త్ యొక్క షేప్ గురించి, బైబుల్లో ఏముంది, వేదాస్లో ఏముందని ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ద సోలార్ సిస్టమ్, మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, భూమి మిగిలిన గ్రహాలన్నీ సూర్యుడి చుట్టే తిరుగుతాయని. మీరు నాలా చేశారు లేదో కానీ నేను మాత్రం మా టీచర్తో గొడవేసుకున్నా. నువ్వు చెప్పేదంతా తప్పు, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని. అప్పుడంటే మనం మన వేదాల్లో నాలెడ్జ్ అనుకున్నంత కష్టమేం కాదు. మీకు నేను సింపుల్గా చెప్తా. న్యూటన్పై యాపిల్ పడింది, అప్పుడు గ్రావిటీ కనుక్కున్నాడని మనకు తెలుసు. కానీ ఇదే విషయం వేదాల్లో వేల సంవత్సరాల క్రితమే రాసి ఉంది. ఋగ్వేద్ వెర్స్ 1.164.13 ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఒక హార్స్ ఒక గ్రౌండ్లో ఎలా తిరుగుతుందో అలా అనమాట. అలాగే సూర్యుడు కూడా తనకంటే పెద్ద కేంద్రకం చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు అదే సెంటర్ని మన సైంటిస్టు గెలాక్టిక్ సెంటర్ అని పిలుస్తున్నారు. మన వేదాస్లో ప్లానెట్స్ని చూసుకుంటే మెర్క్యూరీని బుద్ధ, వేనస్ని శుక్ర, ఎర్త్ని పృథ్వీ, మార్స్ని మంగళ్, జూపిటర్ని బృహస్పతి, సాట్యూర్ని శని, యురేనస్ని అరుణ్, నెప్ట్యూన్ని వరుణ్, అలాగే ప్లూటోని యామ్ అని పిలిచేవాళ్ళు. ప్రెజెంట్ సైంటిస్టులు అయితే ఫ్లూట్ పెడతారు, తీసేస్తారు. కానీ మన వేదాస్లో ప్లూటోని యామ్ అని పిలిచేవాళ్ళు. యామ్ అంటే ప్లానెట్స్కి ఉండాల్సిన కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ దీనికి లేవని అర్థం. మన పూర్వీకులు ఆకాశం వైపు చూసి సరదాగా రాసిన మాటలైతే కాదు, ఒక సిస్టమేటిక్ నాలెడ్జ్. ఇందులో అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. సోలార్ సిస్టమ్ గురించే వేదాస్లో ఇంత క్లారిటీగా ఉంటే మన ప్రపంచంలో స్మాలెస్ట్ పార్టికల్ గురించి ఏమని రాసి ఉంటారో చాప్టర్ 2లో చూద్దాం. ద ఆటమ్. మనందరికీ తెలుసు బాడీలో స్మాలెస్ట్ పార్ట్ ఏంటంటే ఆటం అంటాం. ఇదే కాన్సెప్ట్ మన వేదాల్లో కూడా ఉంది. వెస్టర్నర్స్ 100 సంవత్సరాల క్రితమే ద అటామిక్ థియరీని కనుక్కున్నారు. కానీ మన వేదాస్లో వేల సంవత్సరాల క్రితమే ఈ థియరీని రాశారు. ఋగ్వేద వెర్స్ 10.82.3లో ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ నోన్ యాజ్ అణు ఆర్ ఆటమ్స్. ఇదే భగవద్గీతలో అణు అంటే ఇండివైజిబుల్. అలాగే ఈ ప్రపంచమంతా ఇలాంటి పార్టికల్స్తోనే తయారవుతుందని ఉంది. వేదాస్ అన్ని కూడా సాంస్క్రిట్లోనే ఉంటాయి. వేద్ అన్న పదానికి ఇంగ్లీష్ అర్థం ఏంటో తెలుసా? నాలెడ్జ్. ఫారినర్స్, బ్రిటిషర్స్ వాళ్ళ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పెంచుకోవడానికి కొంతమంది సాంస్క్రిట్ కూడా నేర్చుకున్నారు. అందులో హిట్లర్ కూడా ఒకడు. మీరు ఓపెన్ హైమర్ సినిమా చూసే ఉంటారు. అందులో అటామిక్ బాంబ్ తయారు చేయడానికి భగవద్గీత ప్రిన్సిపల్స్ చాలా యూజ్ అయ్యాయి. గ్రేట్ స్వామి వివేకానంద వన్స్ సెడ్, ఎనీథింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఈజ్ ద సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. అంటే మనం యూజ్ చేస్తున్న టెక్నాలజీ అంతా సెకండ్ హ్యాండ్ నాలెడ్జే అని. మన ఋషులు కేవలం అటామిక్ గురించే కాదు, వాటి కలయిక, పదార్థ రూపం, లోక నిర్మాణం గురించి కూడా క్లారిటీగా చెప్పారు. మీకు తెలుసుకోవాలనుకుంటే అథెంటిక్ వేదాస్ని చెక్ చేయండి. ఆటమ్స్ గురించి ఇంత నీట్గా క్లారిటీగా ఉంటే మ్యాథమెటిక్స్ గురించి ఏముందో చాప్టర్ 3లో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు చూస్తున్న కంటెంట్ వర్తి అనిపిస్తే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి 5K లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్తే ద వేదిక్ మ్యాథమెటిక్స్. మన డైలీ లైఫ్లో మ్యాథ్స్ చాలా అవసరం. బస్ ఎక్కినా, షాప్కి వెళ్ళినా, మూవీ చూసినా, రెస్టారెంట్కి వెళ్ళినా. కానీ మన వేదాల్లో వేల సంవత్సరాల క్రితమే మ్యాథమెటిక్స్ గురించి చెప్పడం ఒక మిరాకిల్. వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో మ్యాథ్స్ అంటే హౌ టు మల్టిప్లై 10 times ఫాస్టర్. కానీ మన వేదాస్లో జీరో ఇన్వెన్షన్ నుంచి ఎర్త్ యొక్క స్లాండ్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. జీరోను కనిపెట్టింది కూడా మన ఇండియన్ మ్యాథమెటిషియనే, ఆర్యభట్ట. మన వేదాస్లో కూడా మ్యాథమెటిక్స్కి అయితే బ్రాంచెస్ ఉన్నాయి. అర్థమెటిక్, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఇలా మీలో చాలా మంది అనొచ్చు ఇవన్నీ నిజంగా ఉన్నాయా అని.
మనందరికీ తెలుసు ద గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్. అతను అందించిన మ్యాథ్స్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ బ్లాక్ హోల్ బిహేవియర్ థియరీకి చాలా యూజ్ అయ్యింది. కానీ అతనికి మ్యాథ్స్ సొల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే నాకు దేవి కళ్ళల్లో చెప్పేదనేవాడు. మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ మన దగ్గర చాలా దోచుకున్నదే కాక గురుకులాలను ఆ టైంలో 7 మిలియన్ బుక్స్ అయితే తగలబెట్టారు. ఆ వాల్యుబుల్ నాలెడ్జ్ అయితే మనం కోల్పోయాం. మరి వేదాస్ లో మన శివుడి గురించి ఎంత చక్కగా చెప్పారంటే ద శివ త్రిమూర్తుల్లో ఒకడు. మనందరికీ తెలుసు బ్రహ్మ ద క్రియేటర్, విష్ణు ప్రిజర్వేటర్, శివ ద డిస్ట్రాయర్. ఇదే ప్రెసెంట్ బిగ్ బ్యాంగ్ థియరీకి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ థియరీ ఏంటంటే ఈ యూనివర్స్ చిన్న బఠానీ గింజంత సైజులో స్టార్ట్ అయ్యి పెరుగుతూ పెరుగుతూ చివరికి నాశనం అవుతుంది. మళ్ళీ కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పా శివుడికి పూజ చేస్తే ఈ యూనివర్స్ కి పూజ చేసినట్లే. ఎందుకంటే యూనివర్స్ కూడా శివలింగం షేప్ లోనే ఉంటుంది. మనం పీస్ అల్టిమేట్ ఫోకస్ కోసం ధ్యానం మెడిటేషన్ చేస్తాం. అదే టైంలో నువ్వు ఈసీజీ స్కాన్ తీసుకుంటే శివలింగ్ ప్యాటర్న్ లో గ్రాఫ్ వస్తుంది. శివుడిని మనం మహాకాల్ అంటాం. కాల్ అంటే టైం. అంటే మనకి 3 డైమెన్షన్స్ మాత్రమే తెలుసు. కానీ శివుడు మాత్రం 4th డైమెన్షన్ టైం. మీరు కానీ వేదాస్ చదివితే కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. సైంటిఫిక్, మ్యాథమెటికల్, ఫిలాసఫల్. ఈ నాలెడ్జ్తో మనం ఈజీగా ఎన్లైటన్మెంట్ పొందొచ్చు. మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అని. కానీ దీని మీద డెడికేటెడ్ వీడియో కావాలంటే ఎన్లైటన్మెంట్ అని కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తా. ఇప్పుడైతే మనం శివుడు గురించి విశ్వం గురించి అయితే తెలుసుకున్నాం. కానీ మనం నివసించే భూమి గురించి వేదాల్లో ఏముందో చూద్దామా? ది ఎర్త్. బైబిల్ ప్రకారం ఎర్త్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది. 16th and 17th సెంచరీలో కొంతమంది ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీకి ఎగ్నెస్ట్ గా ఉన్నారని వాళ్ళని చంపేసింది. ఇంకా కొంతమందిని అయితే జైల్లోనే పెట్టారు. అందులో గెలీలో కూడా ఒకరు. కానీ సనాతన ధర్మం అంటేనే ద సబ్జెక్ట్ ఆఫ్ జియోగ్రఫీ. ఎర్త్ని కాపాడడం కోసం విష్ణుమూర్తి ఒక అవతారాన్నే ఎత్తాడు. అదే వరహ అవతారం. హిరణ్యాక్షుడు మన ఎర్త్ని ఒక ఓషన్ మధ్యలో దాచేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరహ అవతారంలో వచ్చి మన ఎర్త్ని అయితే కాపాడుతాడు. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటది ఎర్త్ని ఓషన్ లో పట్టుకెళ్ళడం ఏంటి అని. రీసెంట్ గానే కొంతమంది ఇంటర్నేషనల్ సైంటిస్టులు మన ఎర్త్ కి 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఒక సముద్రం ఉందని కనుక్కున్నారు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అవర్ హిస్టరీ ఈజ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ బెటర్ దాన్ మోడర్న్ సైన్స్. ఏ ఒక్క ఋషి కూడా మన వేదాస్ని క్వశ్చన్ చేయలేదు. కానీ బ్రిటిషర్స్ ఫ్లాట్ ఎర్త్ కాన్సెప్ట్ తో వచ్చి మన వేదాస్ని మనల్ని కూడా డౌట్ లో పెట్టారు. కానీ ఇప్పుడు మీకు నేనున్నానుగా రియల్ నాలెడ్జ్ అందించేందుకు. మనం రీక్యాప్ చేసుకుంటే ఈ వీడియోలో సోలార్ సిస్టమ్ గురించి, ఆటమ్స్ గురించి, వేదిక్ మ్యాథమెటిక్స్, శివుడి గురించి, మన ఎర్త్ యొక్క షేప్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తేవాలనుకుంటున్నాను. దానికి మీ నుంచి ఆశించేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. ఈ వీడియోని మనలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. జై హింద్.